అయితే యాక్సెప్టబుల్గా చూస్తారో, మీరు అందంగా ఉండటం మీ అమ్మ నాన్నలకు చాలా ఇష్టం, బయట వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మీరు అందంగా తయారైతే కనులారా చూసుకుంటూ ఉంటారు. నా బిడ్డ చక్కగా తయారైతే నేను ఆ పిల్లనే చూస్తూ ఉంటాను. డాడీ బంద్ కరో అంటది. అరే నా బిడ్డను కూడా చూడకూడదా నేను? ఎంబారస్మెంట్ ఫీల్ అవుతుంది. బికాజ్ ఆల్ ఫాదర్స్ లవ్ టు సీ దేర్ డాటర్స్ బ్యూటిఫుల్. ప్రతి తండ్రి కూడా తన కూతుర్ని అందంగా చూడాలని కోరుకుంటాడు. అందులో తప్పేమి లేదు. అలా మీరు తయారవటంలో తప్పు లేదు, కానీ ఎబ్బెట్టుగా ఉండకుండా ఉంటే మంచిది. అది మీకు, మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. మన బైబిల్ గ్రంథంలో పస్కా పండుగ అని రాసి ఉంది. అసలు పస్కా పండుగ అంటే ఏమిటి, దానిని మనం ఎందుకు ఆచరించాలి? పస్కా పండుగ మనం ఆచరించాల్సిన అవసరం లేదు. పస్కా పండుగ ప్రభువైన యేసుక్రీస్తులో సంపూర్ణం అయిపోయింది. పస్కా పండుగ ఎందుకు చేస్తారు అని అంటే, పులియని రొట్టెల పండుగ మరియు పస్కా పండుగ అనేది ఇశ్రాయేలీయులు కనాను దేశమునకు ప్రవేశించాలి. దేవుడు ఇశ్రాయేలీయులను ఊరకనే ఉండి వారు చూస్తూ ఉండగా రక్షణను ఇచ్చాడు. వీరి ప్రమేయం లేకుండా యుద్ధము యెహోవాదే అంటూ ఒక్క బాణము వేయకుండా, ఒక్క కత్తి తిప్పకుండా వారిని ఐగుప్తు చెరలో నుంచి విడిపించాడు. అందుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అని అంటే, నేను మీకు ఇచ్చు దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు, వారి పిల్లల పిల్లల పిల్లలకు నేను చేసిన ఆశ్చర్య కార్యములు మీకు తెలియనట్లుగా, వారికి గుర్తుండునట్లుగా ఈ కట్టడలను ఆచరించండి, ఈ పండుగలను ఆచరించండి అని కొన్ని పండుగలను ఇచ్చాడు. కోతకాలపు పండుగ, పులియని రొట్టెల పండుగ, తర్వాత గుడారముల పండుగ, పస్కా పండుగ, ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ. ఇవన్నీ కూడా పండుగలు. ఈ పండుగలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో సంపూర్ణమైపోయాయి. రొట్టెల పండుగ, పస్కా పండుగలో వధించినటువంటి గొర్రె పిల్లను వారు వండుకొని తింటారు. ఆ పండుగ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. అలాగే మిగిలిన పండుగలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. కాబట్టి పండుగలు మనము ప్రత్యేకంగా బైబిల్లో చెప్పినటువంటి పండుగలు ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా కలుగబోవు రక్షణకు సూచనలు. మనకు రక్షణ కలిగిందా లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు విశ్రాంతి లేక రక్షణ వచ్చేసింది. కాబట్టి రక్షణకు సూచనమైనటువంటి పండుగలను జరపాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్, క్రైస్తవులు అంటే ఎందుకు చిన్న చూపు చూస్తారు, మరియు క్రైస్తవులని జాబ్ అప్లికేషన్ రాస్తే ఎందుకు ఉద్యోగానికి అవకాశం ఇవ్వరు? ఇది మన దేశంలో మాత్రమే కాదు, చాలా దేశాల్లో ఉన్నటువంటి ఒక వివక్ష. క్రైస్తవులు అని నువ్వు రాయక్కర్లేదు. నీ పేరు గనక జెసింతా సిమాంతా అనుందనుకో, నేను ఉద్యోగానికి పిలవడు, అది గ్యారంటీ. నీ పేరు జార్జ్ ఆండర్సన్ ఉందనుకో, నువ్వు ఇంట్లో కూర్చో పీటర్సన్ అని చెప్తాడు. ఎందుకు అనంటే నువ్వు క్రైస్తవుడివి కాబట్టి. క్రైస్తవుడు అంటే ఎందుకు చిన్న చూపు అనంటే, మొట్టమొదటిగా ఈ దేశంలో ఉన్న కొన్ని మతోన్మాద శక్తులు క్రైస్తవ పిల్లలను ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు ఎదగటాన్ని ఇష్టపడరు. కాబట్టి మనకు రావలసినటువంటి, మనకు కలగవలసినటువంటి, ప్రభుత్వము ద్వారా రావాల్సిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన పేర్లలో మనము వెస్టర్న్ పేర్లు పెట్టుకోవడం అవసరం లేదు. వెస్టర్న్ పేర్లు క్రిస్టియన్ పేర్లు కావు. బ్రయన్ యాడమ్ క్రిస్టియన్ పేరు కాదది. అందులో ఆదాము అనేది క్రిస్టియన్ పేరు మాత్రం. కానీ దానికి స్టైల్గా ఉండాలని స్టీఫెన్ సన్ అండ్ పీటర్ సన్ అన్నాం అనుకో, వీడు పక్క ఎవడు తెల్లోనికి సంబంధించినవాడు అన్న కమ్యూనికేషన్ ఇస్తున్నాం. అలా కాకుండా చక్కగా భారతీయ పేర్లు పెట్టుకోండి, తప్పేంటి? స్టెఫను అని రాయండి, ఇబ్బందా? సౌలు అని రాయండి, ఇబ్బందా? దుమువులు ప్రథమ విభక్తి. స్టీఫెన్ అన్నారు అనుకో, అది మనకు లేనే లేదు, ఆ విభక్తే లేదు. మరి వాడేమనుకుంటాడు, వీడు బయట రా అనుకుంటాడు. అర్థమవుతుందా? చక్కగా అందుకనే మన పెద్దలు ఏం చేశారంటే, ఒక బైబిల్ నేము, ఒక భారతీయ నేమ్ పెట్టారు. నా పేరు ఉదాహరణకు ప్రవీణ్. నాకు ముందు
నేను ఇంతకుముందు క్యాథలిక్స్గా ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళలో ఒక సెయింట్ పేరు ఉండేది, అది నేను తీసి పడేశాను. మా అన్న పేరు యాంథనీ కిరణ్ కుమార్. యాంథనీ అనేది బైబిల్ నేమ్ కాదు, వెస్టర్న్ నేమ్. యాంథనీ ఆయన ఒక సెయింట్ ఇక్కడ క్యాథలిక్ సంఘంలో. మనకు అవసరమా? వాడు పెట్టుకున్నాడు, నేను తీసేశాను. అర్థమైందా? మీ చాయిస్ అది. కానీ నువ్వు చక్కగా పర్ఫామ్ చేయకుండా, నువ్వు చక్కగా తలగా ఉండకుండా, నువ్వు చిట్టుకేస్తే గవర్నమెంట్ ఉద్యోగం నీ కాళ్ళ కాడికి రావాలి అలా ఉండకుండా, నేను క్రిస్టియన్ అని ఇవ్వలేదు, నేను ఫలానా అని ఇవ్వలేదు, నేను ఇట్లాంటి కుంటి సాకులు చెప్తే మాత్రం ప్రభుకు లెక్క చెప్పుకోవాలి. చూసుకోండి. అర్థమైందా? ప్రధానికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఏంటంటే, అన్న నాకు అన్నం పెట్టలేదన్నా మా అమ్మ, ఎందుకు? నేను క్రిస్టియన్ అన్నా. సిగ్గుందా నీకు? ఏం మాడుతున్నావు నువ్వు మీ అమ్మ నీకు క్రిస్టియన్ అని అన్నం పెట్టలేదా? మనము చేయాల్సినవి మనం చేసి, మనం పడాల్సిన కష్టం మనం పడి, మనం ఇవ్వాల్సిన ఎఫర్ట్ మనం ఇచ్చి, ఆ తర్వాత ప్రభు చేతిలో ఇద్దాం. ప్రభువును నమ్మిన వాడు ఎప్పుడు లజ్జింపబడడు, ఎప్పుడూ సిగ్గుపడడు. మనల్ని ప్రభు తలగానే ఉంచుతాడు, తోకగా ఉంచాడు. హల్లెలూయా. ఇది నమ్మి, నేను తలగా ఉంటాను అని నమ్మి ఒక్కసారి కాలు పెట్టి చూడండి. అసలు నాకు మాట చెప్పండి, మీకు ఉద్యోగాలు ఎందుకు? ఉద్యోగమే ఎందుకు కావాలి మీకు? ఏం స్వయం ఉపాధి కనపడదా? మీరెందుకు పేటెంట్స్ వైపు చూడట్లేదు? ఎందుకు నూతన ఆవిష్కరణల వైపు చూడట్లేదు? ఎందుకు అగ్రేరియన్స్ అవ్వట్లేదు? ఎందుకు పాలిటీషియన్స్ అవ్వట్లేదు? ఎందుకు లాయర్స్ అవ్వట్లేదు ఇంతకుముందు అడిగినట్లుగా? ఎందుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ అవ్వట్లేదు? ఎందుకు డాక్టర్స్ అవ్వట్లేదు? ఎంతసేపు నేను టీచర్ అవుతాను, నేను నర్స్ అవుతాను, నేను టీచర్ అవుతాను, నర్స్ అవుతాను. రెండే ప్రపంచంలో ఉన్నాయి మనకు. ప్రపంచం చాలా ముందుంది, చాలా దూరం పరిగెత్తిపోయింది. మనం కూడా మేల్కోవాలి. రైట్? హౌ షుడ్ వి గైడ్ అవర్ సెల్వ్స్ వెన్ వీఆర్ రీడింగ్ బైబిల్? మనల్ని మనం గైడ్ చేసుకోవడం అనేది అంటే మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ గురించి రాసినట్టున్నారు, మంచిదే. కానీ మనల్ని మనం గైడ్ చేసుకోవటం కంటే ఆల్రెడీ ఒక మంచి ఫెలోషిప్లో ఉన్నటువంటి అన్నల దగ్గర, అక్కల దగ్గర గైడెన్స్ తీసుకోవడం ఇంకా మంచిది. ఓకేనా? సెల్ఫ్ స్టడీ ఉండాలి. ఆ సెల్ఫ్ స్టడీ ఎలా చెయ్యాలో అన్నల దగ్గర హెల్ప్ తీసుకోవాలి. 1-2 రోజులు, 1 సార్లు 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ఇండక్టివ్ బైబిల్ స్టడీ, ఉదాహరణకు సిచ్యువేషనల్ బైబిల్ స్టడీ, ఉదాహరణకు క్యారెక్టర్ బైబిల్ స్టడీ, ఉదాహరణకు లెటర్స్ స్టడీ, ఉదాహరణకు కాన్సెప్ట్ స్టడీ. ఇలా కొన్ని ఉదాహరణకు సాల్వేషన్ అన్న దాని మీద స్టడీ చేయండి మొత్తం. కానీ సొంత జ్ఞానం దాని మీద పెడితే ఏమవుతుంది అని అంటే, ఉదాహరణకు ఎలా బైబిల్ చదువుతారంటే, కొంతమంది అన్నా నేను పెళ్లి కోసమని ప్రార్థన చేసి, ప్రభువా సహాయం దయచేయి, ప్రేమ మరియు కృప వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, హల్లెలూయా అని ప్రార్థన చేసి తీస్తే, నా కృప నీకు చాలును అని వచ్చింది. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి అమ్మా. ఏమయ్యా, అది బైబిల్ స్టడీ కాదు, బైబిల్ను చంపడం, అది బైబిల్ను కూని చేయడం. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి. అలాంటి బైబిల్ స్టడీల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దేవుడు కృపనిచ్చాడు, ఆ కృప వేరు, ఈ కృప వేరు. అర్థమవుతుందా? అది వేరు, ఇది వేరు. దయచేసి దాన్ని దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్టుగా దేవుని స్వరాన్ని కించపరచకండి. చక్కగా బైబిల్ స్టడీ మెథడాలజీస్ అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని యాప్స్ చెప్తాను, వాటిని కావాలంటే మీరు రాసుకోండి. www.biblehub.com. ఇందులో కొంచెం డీపర్ స్టడీ చేయొచ్చు, అంటే లాంగ్వేజ్ స్టడీ చేయొచ్చు, గ్రీక్ అండ్ హీబ్రూస్లో స్టడీ చేయొచ్చు. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. బైబిల్ హబ్ అన్నది కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. కొంచెం బేసిక్గా ఉన్న వాళ్ళకు www.bible.org ఉపయోగపడుతుంది. www.carm.com ఉపయోగపడుతుంది. www.equip.com ఉపయోగపడుతుంది. www.reasonablefaith.com ఉపయోగపడుతుంది. ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంకా కావాలి అని అంటే
స్థానికంగా ఒక ఫెలోషిప్లో ఎక్కడైతే బైబిల్ స్టడీ చేస్తారో ఆ ఫెలోషిప్లో మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా పర్వాలేదు, బైబిల్ చదవడానికి డినామినేషన్లు అడ్డమా? ఎవరు అడ్డపడరు కదా. అలాగని చెప్పి ఏమి క్రీస్తు సంఘం వాళ్ళు యెహోవా సాక్షులు పిలిచారని చెప్పి బైబిల్ స్టడీలకు వెళ్ళిపోపాక దుంప నాశనం అవుతారు. మామూలు నాశనం కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే యేసు ప్రభు మా అన్న, యేసు ప్రభు మా తమ్ముడు, పరిశుద్ధాత్ముడు మా చిన్న కొడుకు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఏమి యెహోవా సాక్షులు ఏం చెప్తారంటే యేసు ప్రభు మిఖాయేలు దూత అని చెప్తారు. మార్మన్లు ఏం చెప్తారంటే యేసు ప్రభు ఏలియన్ అని చెప్తారు, బయట నుంచి వేరే దేశం నుంచి వచ్చాడని చెప్తారు. ఇలాంటివి చెప్పే వాళ్ళ దగ్గరికి బైబిల్ స్టడీస్కి వెళ్ళకండి. సార్వత్రిక క్రైస్తవ సంఘముగా గుర్తింపు పొందినటువంటి సంఘాలు, బ్యాప్టిస్టు సంఘాలు, మెననైట్ బ్రదరన్ సంఘాలు, సిఎస్ఐ సంఘాలు, లూథరన్ సంఘాలు, భక్త సింగ్ అంకుల్ హెబ్రోన్ ఫెలోషిప్స్, బ్రదరన్ సంఘాలు, ఇలాంటి సంఘాల్లో జరిగేటటువంటి స్టడీలో మీరు పాల్గొనొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దానికి తోడుగా స్థానికంగా మీరు ఒక 10 మంది స్టూడెంట్స్ కలిసి, 10 మంది యువకులు కలిసి, 10 మంది యువతులు కలిసి మీరు వాక్య ధ్యానం చేయొచ్చు. వ్యక్తిగత వాక్య ధ్యానం ఇంట్లో చేయండి, గ్రూప్గా కలిసినప్పుడు చేయండి. చక్కగా బైబిల్ అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న విశిష్టత ఏంటంటే చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది. అందులో ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే నువ్వు తలకాయ పెట్టి దాంట్లో ఏదో తవ్వి తీయాలి అని అంటే నువ్వు డాక్టరేట్ తీసుకున్న అర్థం కాదు. అర్థమైందా? స్పష్టమైన స్వచ్ఛమైన మనసుతో చదివితే చిన్న పిల్లోడికి కూడా బైబిల్ అర్థమవుతుంది. అది ఆ బైబిల్ స్టడీ ఉపయోగపడుతుంది. దుష్టులు అనగా ఎవరు? నువ్వు నేనే. పాపులు అనగా ఎవరు? నువ్వు నేనే. అపహాసకులు అనగా ఎవరు? అది కూడా నువ్వు నేనే. పై మూడింటికి గల సంబంధం ఏమిటి? నీకు నాకున్న సంబంధమే. అలా కాదమ్మా. దుష్టులు అనంటే దేవునికి దూరంగా ఉండేవాళ్ళు, పాపులు అనంటే పాప కార్యములు చేసేవాళ్ళు. దీంట్లో పెద్ద థియాలజీ ఏం లేదు. అంటే మనం ఏదో ఒక రకం, ఇప్పుడు కొంతమంది పాస్టర్లు, కొంతమంది ఇలా వాక్య పరిచయం చేసేవాళ్ళు దీనికి వేరు వేరు వివరణలు ఇస్తూ ఉంటారు. వివరణలే, వాటిని అంతవరకే ఆపండి. దీని మీద కొత్తగా ఒక డాక్టర్ని కట్టాల్సిన అవసరం లేదు. దుష్టులంటే అని బైబిల్లో ఉన్న దుష్టుడికి ఉన్న లక్షణాలన్నీ తీసి, పాపంటే పాపి దుష్టుడే అయి ఉంటాడు, అందులో వేరే మార్గమే లేదు. దుష్టుడు పాపే అయి ఉంటాడు, వేరే మార్గమే లేదు. అర్థమవుతుందా? అపహాసకుడు పాపే. 3 ఒకటే వ్యక్తిలో ఉండే, లేకపోతే పాపపు స్వభావము, పతన స్వభావము ఉన్న వాళ్ళకి ఉండేటటువంటి లక్షణాలు, సిమ్టమ్స్. ఓకే కదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా బాగా రాస్తారమ్మ, మీరు కనపడలేదు. బాప్తిసము అనగానేమి? బ్యాప్టిజం లేకపోతే బ్యాప్టిజో అన్న పదానికి తెలుగులో వేరే పదం ఏది లేదు, కాబట్టే బాప్తిసం అనే రాశాడు. బాప్తిసం అనేది ఒక గ్రీక్ పదం, దానికి తెలుగులో వేరే పదం ఏది లేదు. నిజానికి బాప్తిసం అనంటే ముంచుట, లేకపోతే పైనుంచి పడుతున్న జలపాతము కింద నిలబడుట, తడిసిపోవుట, టు బి డ్రెంచ్డ్ అని అర్థం. బాప్తిసము అన్నదానికి ఆ పదానికి అర్థం అది. కానీ బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏమిటి అని అంటే బాప్తిసానికి హృదయంలో కలిగినటువంటి నమ్మకం, హృదయంలో కలిగినటువంటి మార్పుకు బయట అందరి ముందు సాక్ష్యం ఇవ్వటం, ముఖ్యంగా సంఘము ముందు సాక్ష్యం ఇవ్వటం, దీన్ని బాప్తిసం అంటారు. అంటే హృదయంలో నాకు మారు మనస్సు అనుభవం కలిగింది, నేను రూపాంతరము పొందుతున్నాను, కాబట్టి ఇక నేను పాత జీవితానికి చనిపోయాను, నన్ను పాతి పెట్టారు, నేను ఇప్పుడు క్రొత్త జీవితం కొరకు తిరిగి లేపబడ్డాను అని సూచన ప్రాయంగా ఇచ్చేటటువంటి సాక్ష్యాన్ని బాప్తిసం అంటారు. ఆ నీళ్ళల్లో కెమికల్ ఏమి ఉండదు. మీరు లోపలికి పోయి బయటికి రాగానే 2 రెక్కలు వచ్చేసి, వెనకలకు తోకొచ్చి, పైన 2 కొమ్ములు వచ్చి అని ఏమీ ఉండదు. కొంతమంది ఏమనుకుంటారంటే బాప్తిసం అన్నా, నేను బాప్తిసం తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉండలేనన్నా. ఎవడు ఉండలేడు. నువ్వు బాప్తిసం తీసుకున్నా ఉండలేవు, తీసుకోకపోయినా ఉండలేవు. పర్ఫెక్షన్ అన్నది నీళ్ళల్లో మునిగితే రాదు. పర్ఫెక్షన్ అన్నది హృదయాన్ని మనము ట్రైన్ చేసుకోవటం ద్వారా, రూపాంతరం చెందటం ద్వారా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్. రోజు రోజుకు అభ్యాసం, శాంక్టిఫికేషన్ అంటారు దీన్ని.
అంటే దినదిన ప్రవర్తమానముగా ప్రభువు యొక్క సారూప్యములోనికి రోజు రోజు చెక్కబడటం. ఈరోజు ఒక బలహీనత ఉంది, రేపు ప్రభువు ఆ తోకను కట్ చేస్తాడు. రేపు ఇంకొక బలహీనత వచ్చింది, దాన్ని కట్ చేస్తాడు. రేపు ఇంకొక బలహీనత వచ్చింది, దానికి కావలసిన మలం పట్టి రాస్తాడు. అలా మనము మెల్లిమెల్లిగా ఎదగాలి. మెల్లిమెల్లిగా పర్ఫెక్షన్ వైపుకు, సంపూర్ణమైన రక్షణ వైపుకు ఎదుగుతాం. అంతేగాని నీళ్ళలో మునిగిలేస్తే పర్ఫెక్షన్ రాదు. కాబట్టి కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా బాప్తిసం తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటే, బాప్తిసం తీసుకుని ప్రభువుని నేను అనుసరించాలనుకుంటున్నాను అన్న ఆలోచన ఉంటే, వెంటనే అన్న వాళ్ళను లేకపోతే అక్క వాళ్ళను అడగండి. వాళ్ళు మీకు కొన్ని క్లాసెస్ చెప్తారు, కొన్ని ప్రాక్టికల్ అడ్వైజులు ఇస్తారు. ఇప్పుడు బాబు, బాప్తిసం తీసుకోవటం అంటే అందులో ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. ఒక్కసారి నాగలి మీద చెయ్యి వేస్తే వెనక తిరిగేది ఉండదు నాయన. నువ్వు అన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే వస్తున్నావా, ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా అని మీకు తర్బీదునిచ్చి ఒక 2-3 సార్లు మీతో కలిసిన తర్వాత వారు మీ మనసులో జరిగిన మార్పును నిర్ధారించుకుని మీకు బాప్తిసము అనేటటువంటి సాక్ష్యం ఇచ్చే అవకాశం ఇస్తారు. ఓకే, సో దాన్ని మీరు నిర్లక్ష్య పెట్టకండి, అది మంచిది. పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు ఆయన పాదాల చెంత చేరితే మరి ప్రతిఫల శిక్ష ఎందుకు ఇస్తాడు అంటే నాకేం అర్థం కాలేదు. ఎప్పుడు అనేది క్వశ్చనా? దేవుడు పిలుచుకున్న వ్యక్తి లోబడి సేవకు వెళ్ళకపోతే దేవుడు మరలా పిలుచుకుంటాడా? అతనికి ఏ విధమైన సిద్ధపాటు కావాలి? దేవుని గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి పాపం ఇంకా ఎందుకు చేస్తాడు? ఎందుకు అలా జారిపోతాడు? ఓకే, సో పాపము అన్నది ఇంతకుముందు చూసాం కదా. పాపము అన్నది క్రియ కాదు, స్వభావం. మళ్ళీ చెప్తున్నాను వినండి, పాపము అన్నది క్రియ మాత్రమే కాదు, స్వభావం. ఎందుకు తిరిగి జన్మించినా కూడా మనం పాపం చేస్తాము అనంటే, పాత స్వభావం మనలో అలాగే ఉంటుంది, మనము చచ్చేంత వరకు ఉంటుంది. కానీ ఆ పాత స్వభావాన్ని నల్ల కుక్కగా చూస్తే, మీ కొత్త స్వభావాన్ని తెల్ల కుక్కగా చూస్తే, ఎంత భోజనం తెల్ల కుక్కకు పెడితే అంత నల్ల కుక్క క్షీణించిపోతుంది. ఎంత భోజనం తెల్ల కుక్కకు పెడితే అంత నల్ల కుక్కను తెల్ల కుక్క తరిమేస్తుంది. కానీ తెల్ల కుక్కకు భోజనం పెట్టకపోతే నల్ల కుక్క బరువెక్కుతుంది. లోపలున్న 2 స్వభావాలు, ఒకటి తిరిగి జన్మించిన స్వభావం, రెండవది లేకపోతే మొదటిది పాపపు స్వభావం. ఈ పాపపు స్వభావం అన్నది మనం మరణించేంత వరకు మెల్లిమెల్లిగా అది బలహీన పడిపోతూ ఉంటుంది. బలహీన పడిపోవాలి అని అంటే మనం ప్రభువునందు బలపడాలి. అలా ప్రభువునందు బలపడటాన్ని మనం ఏమంటాము అని అంటే శాంక్టిఫికేషన్ అంటాం. అందుకని పాపం మనం చేస్తూనే ఉంటాం, కానీ ప్రభు మనల్ని బలం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇకపోతే పిలుపును గురించినటువంటి మాట, సేవ గురించినటువంటి పిలుపిచ్చాడు. వెళ్ళటము వెళ్ళకపోవటము అన్న ఆప్షన్స్ ఏమి ఉండవు. ఇంకొక విషయం, రక్షింపబడిన ప్రతి ఒక్కడికి సేవ పిలుపు ఉంటుంది. ఇది చాలా మందికి అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నన్ను దేవుడు సేవకు పిలవలేదు అని చెప్పటానికి ఏ ఒక్కరికి అవకాశం లేదు. ఇదేందన్నా ఇట్లా చేస్తుంది, మేమేదో పని చేసుకుని పోదాం అనుకుంటే నువ్వేదో మమ్మల్ని పాస్టర్లను చేద్దాం అనుకుంటున్నావు అని అనుకుంటున్నారా? సేవ ప్రతి ఒక్కరు చేయాలి. అన్న చేసేది పరిచర్యే, సేవ. ఈ అన్న చేస్తున్నాడు కదా, అది కూడా సేవ. నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను కాబట్టి నేను చేసేది పెద్ద సేవ. ఆయన అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఆయన చేసేది చిన్న సేవ అని మనకు ఎందుకు అనిపిస్తుంది అని అంటే, మన దేశంలో కులం నెత్తికెక్కింది కాబట్టి. మనము లేబర్లో డిగ్నిటీ చూడం, మనం పనిలో ర్యాంక్ను చూస్తాం. అర్థమైందా? సేవ అన్న పదము, ఆరాధన అన్న పదము, తర్వాత బలి అర్పణ అన్న పదము, ఈ మూడిటికి ఒకే హిబ్రూ పదం వాడారు. ఆ పదము అవద అన్న పదము. అవద అన్న పదానికి అర్థం ఏమిటి అని అంటే, పని చేయటం, ఆరాధించటం లేక సేవ చేయటం. ఈ మూడిటికి ఒకే పదం ఉంది బైబిల్లో. కనుకనే
ఆ అన్న చేసే పనైనా, ఈ అన్న చేసే పనైనా, నేను చేసే పనైనా, మీ అమ్మా నాన్నలు చేసే పనైనా, మీరు విద్యార్థులుగా చేసే విద్యార్జన అయినా, అన్ని పరిచర్య, సేవ దృక్పథంతో చేస్తే, నేను నా ప్రభు కోసం చేస్తున్నాను అని చేస్తే అది పరిచర్యే. అర్థమైందా? మీలో ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించారో ఆ క్షణమే యేసు ప్రభువు యొక్క ప్రతినిధులైపోయారు. యేసు ప్రభువు రాజ్యంలో మీరు ప్రతినిధులైపోయారు. అంతేగాని ఎవరైతే బైబిల్ పట్టుకొని సైకిల్ వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతాడో ఆయన మాత్రమే ప్రతినిధి, నేను ప్రతినిధి కాదు, నేను విశ్వాసిని అని అంటారు. కుదరదు. విశ్వాస అయిన ప్రతి ఒక్కడు సేవకుడే. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు అన్న వ్యత్యాసం లేదు. అది హిందుత్వంలో ఉంది. బైబిల్ గ్రంథంలో పాపనోళ్ళు ఎవరు లేరు, పంతులు ఎవరు లేరు, అందరూ యాజకులే. మీరు పేతురు ఏమంటాడు? మీరు రాజులైన యాజక సమూహం. మనం ఏలటానికి పుట్టాం, యాజకత్వం చేయటానికి పుట్టాం. మనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్తాడు ఆ ప్రభు, నీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రత్యేకంగా పిలుస్తాడు. దేనికి? పరిచర్యలోనే ఒక ప్రత్యేకమైన పనికి పిలుస్తాడు. సేవ చేయడానికి ప్రత్యేకంగా ఏం పిలవడు. అందరూ సేవ చేయాల్సిందే, అందరూ సేవ చేయాల్సిందే. ఓకేనా? బైబిల్ ఎలా చదవాలి? కళ్ళతో ఇలా చూస్తూ చదవాలి. ఎలా ధ్యానించాలి? కళ్ళు మూసుకొని ధ్యానించాలి. నేను చాలాసార్లు స్టార్ట్ చేశాను, కానీ మధ్యలోనే ఆపేశాను. భోజనం చేసింటే బాగుండేది. అలా ఏం లేదు. మధ్యలో ఆపేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఎక్కువ మందికి కంటిన్యూటీ ఎందుకు రాదు అని అంటే, క్రియేటివ్ వేస్ను కనుక్కోకపోవటం. అంటే క్రియేటివ్గా, ఉదాహరణకు మీరు మన తెలంగాణ ప్రాంతంలో ఏం తింటాం మనం? అన్నం తింటాం, అంటే బియ్యమే కదా. దోశలో ఏముంటుంది? బియ్యమేనా? అది కూడా. ఇడ్లీలో అది బియ్యమే. బిర్యానీలో బియ్యమా కాదా? క్వశ్చన్. వెరైటీలు చెప్పక, బియ్యమా కాదా? మసాలా దోశలో అంటే ముడి సరుకు ఒకటే, కానీ ఉత్పత్తిలో మార్పులు. క్రియేటివ్గా మనము భోజనం చేయడం నేర్చుకున్నాం. పలావు అని ఒకడన్నాడు, పెరుగన్నం అని ఒకడన్నాడు, పప్పన్నం అని ఒకడన్నాడు. Jesus Christ Prayer Team Sangam. కదా, ఇడ్లీ అని ఒకడన్నాడు, దోశ అని ఒకడన్నాడు. మనకు నచ్చినట్లుగా సేమ్ పదార్థాన్ని మనం తీసుకుంటున్నాం. అలాగే బైబిల్ను మనకు రుచికరంగా మనము దాన్ని వండుకొని తినచ్చు. బ్రెడ్, యువర్ వర్డ్ ఈజ్ బ్రెడ్ టు మీ. నీ వాక్యము నాకు ఆహారం, నాకు రొట్టె కదా. ఆ రొట్టెను ఎలాగైనా వండుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ప్రాక్టికల్ ప్రశ్నలు సమాధానం తెలుసుకోవడం కోసం చదవచ్చు. దేవుని చిత్తమును సమగ్రంగా తెలుసుకోవడం చదవచ్చు. మొత్తం బైబిల్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవడానికి చదవచ్చు. కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి చదవచ్చు. పుస్తకముల వైజ్గా చదవచ్చు. ఇవన్నీ కూడా వెరైటీస్. వీటికి వేరు వేరు పద్ధతులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొంచెము మీరు సెర్చ్ చేస్తే చాలు, తెలిసిపోతుంది. మోనోటనస్ అంటే బోరింగ్ ఎప్పుడవుతుంది అని అంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చదవాలి, ఈ సంవత్సరం చదివేసి నేను అందరికీ చెప్పాలి, నేను 10 సార్లు బైబిల్ చదివాను. చదువుతావు, ఏం తెలియదు లోపల ఏముందో. ఊరికే చదవాలని చదివితే ఏం లాభం ఉండదు. రుచికరంగా చదవాలి. రుచికరంగా చదివితే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. షార్ట్ పీరియడ్లో ఎలా సువార్త ప్రకటించాలి? సువార్త ప్రకటించడానికి ఏ షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్ అనేవి ఉండదు. సువార్త అన్నది దేవుని రాజ్యములోనికి రమ్మని ఆహ్వానించటమే. ఆహ్వానించిన తర్వాత శిష్యులను చేయాలి మనం. సువార్త అన్నది కూడా శిష్యత్వములో భాగం. మనమేమనుకుంటాం అంటే ఒక మెథడ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రీ ఇవాంజలిజం, ఆ తర్వాత ఇవాంజలిజం, ఆ తర్వాత డిసైపుల్షిప్ అని అనుకుంటాం. అలా ఏముండదు.
ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రకటించిన విధానం ఏమిటి అంటే, మీరు సర్వ సృష్టికి, ఆ తర్వాత ఏం చేయాలి, వారిని శిష్యులనుగా చేయుడి. ప్రకటించటము శిష్యులనుగా చేయటంలో భాగం. ఆయన చెప్పినది ప్రతి ఒక్కటి అభ్యసింప చేయటం సువార్తలో భాగం. నీ జీవితము, నీ నడవడిక, నీ మాటలు, నీ ప్రార్థన జీవితం అన్నీ కూడా సువార్త ప్రకటనలో భాగమే. తొందరపడి ఇప్పుడు నేను బస్ ఎక్కాను, అరగంటలో దిగుతాను, నా చేతులు ఇలా ఇలా కడిగేసుకుంటాను, ఏమని, నమ్మకం, బస్ దిగిపోయావు. దానివల్ల నీ కొరిగేది ఏమీ లేదు, ఆ అబ్బాయి కొరిగేదేమి. అలా అప్పచెప్పటము సువార్త కాదు. సంబంధాలు కలిగి ఉండటం, సంబంధాలు కలిగి ఉండి సరైన సమయంలో అవసరమైన భోజనం, అవసరమైన నిష్పత్తిలో ఇస్తే ప్రభువు దాన్ని గౌరవిస్తాడు, ప్రభువు దాన్ని ఫలింపచేస్తాడు. అలాగని చెప్పి మీరు చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్ పని చేయడం నేను చెప్పట్లేదు. ఇంటెన్షనల్గా చేయండి, ఒక పథకం ప్రకారం చేయండి, ఒక ప్లాన్ ప్రకారం చేయండి. సంవత్సరంలో ఇద్దరికి చెప్పండి చాలు. ఆ ఇద్దరిని ప్రభు వద్దకు పట్టుకొచ్చే విధంగా చెప్పండి. సంవత్సరానికి ఇద్దరు అని అంటే మీరు మొత్తం మీరు బతికినప్పటికీ 200 మంది పౌళ్ళు తయారవుతారు. 200 మంది పౌళ్ళు. ఆ 200 మంది ప్రతి సంవత్సరము ఇద్దరికి చెప్తే ఎంత సంఖ్య ఆలోచించుకోండి మీరే. నువ్వు వెళ్ళి స్టేజ్ ఎక్కి వేల మందికి చెప్పక్కర్లేదు, ఇద్దరికి చెప్పు చాలు. 2 members. ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ? ఇద్దరికి యేసు ప్రభు గురించి చెప్పడం కష్టమా? ఒక్క సంవత్సరంలో ఇద్దరికి చెప్పడం కష్టమా? ప్రశ్న అడిగారు, ఆన్సర్ చెప్పట్లేదుగా. చెప్తారా చెప్పరా? ఇద్దరికి ఈజీగా చెప్తావా? అంటే ఏంటి చెప్పడం అంటే? సువార్త చెప్పడం అని అంటే యేసు ప్రభు నీకు వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడని చెప్పడం మాత్రమే కాదు. వారితో సత్సంబంధం కలిగి ఉండి దేవుని రాజ్యం గురించి ప్రకటించడం, ఆయన రాజ్య విలువలు చెప్పటం, యేసును ప్రభువుగా పరిచయం చేయటం, రాజుగా పరిచయం చేయటం, నాయకుడిగా పరిచయం చేయటం. మెల్లిమెల్లిగా అన్నోళ్ళ దగ్గర నేర్చుకోండి. నా జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఎలా తెలుసుకోవాలి? దేవుని ప్రణాళిక, దేవుడిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి అందరి కోసం ఉన్న ప్రణాళిక అదే. జనరల్ విల్ అని అంటారు, జనరల్ చిత్తము. ఇందులోనే దేవుని చిత్తం కనుక్కోవడానికి ఇంకొక ప్రశ్న కూడా ఉంది, అది కూడా ఇదే. దేవుని చిత్తము అన్నది జనరల్గా రివీల్ అయినటువంటి, అందరి మానవులకు ఉపయోగపడే 66 పుస్తకాలు అయినటువంటి బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఈ జనరల్ చిత్తము ఏంటి? ఆయన యందు నిలిచి ఉండటం. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏమిటి? ఆయన చెప్పింది చేయటం. ఆయన చెప్పింది చేయటం అంటే ఏమిటి? ఆయన రాజ్యమును స్థాపించటం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము. ఎవరు చెప్తారు? నువ్వే తేవాలి. ఆయన రాజ్యమును తీసుకుని రావటం, ఆయన రాజ్యమును నువ్వు బ్రతికే ప్రాంతంలో స్థాపించటం, ఇది దేవుని చిత్తం. మంచిగా అన్నం వండింది, తెల్లగా పువ్వుల మాదిరి ఉంది, గోంగూర పప్పు చేసింది. గోంగూర పప్పులో పక్కనే కొంచెం ఏంటి నిమ్మ చట్నీ వేసింది. ఆ నిమ్మ చట్నీలో వేడి అన్నంలో అమ్మ తీసుకొచ్చి నెయ్యి వేసింది. ఇప్పుడు పెట్టుకొని ప్రభువా నేను తినాలా వద్దా అని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తావా? ఎందుకు? ఆకలి తంది, అన్నం ఉంది, తినాలా, అంతే. అది దేవుని చిత్తం కూడా. కానీ మీ నాన్న ఉన్నాడు, అదే అన్నం, అదే పప్పు, అదే నిమ్మ చట్నీ, అదే నెయ్యి, కానీ నాయనకు షుగర్ ఉంది. అమ్మ ఏమంటది? జరాగు అంటది. అవునా కాదు? ఎందుకు? షుగర్ ఉంది కాబట్టి. సందర్భాన్ని బట్టి, మనమున్న సిచ్యువేషన్ని బట్టి దేవుని చిత్తములో మనము వెసులుబాటు వెతుక్కోవాలి. భోజనం చేయటం దేవుని చిత్తం, కానీ మనకున్న సందర్భాన్ని బట్టి దాన్ని ఎంత చేయాలి అన్నది దేవుడిచ్చేటటువంటి జ్ఞానం చేత మనం తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? చాలా ఈజీ. మనకు బయలుపరచబడినటువంటి బైబిల్లో ఉన్న చిత్తాన్ని జరుపుకుంటూ వెళ్ళిపోతే, దేవుని రాజ్య నియమాలను జరుపుకుంటూ పాటిస్తూ వెళ్ళిపోతే, స్పెసిఫిక్గా ఉన్నటువంటి చిత్తం, ముఖ్యంగా పెళ్లి గురించి, ముఖ్యంగా కెరియర్ గురించి,
ఏ ఉద్యోగంలోకి వెళ్ళాలి, ఏం చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి సందర్భాల్లో దేవుని నియమాలను ప్రత్యేకంగా ఉంచుకుని మిగిలిన పెరిఫెరల్స్ అంటే పైన ఆకులైనటువంటి వాటి గురించి మీ కుటుంబము మీరు కలిసి కూర్చుని మాట్లాడుకుని తీసుకునే నిర్ణయం పైన ప్రభు ఆశీర్వాదం ఉంటుంది. అంతేగాని దేవుని చిత్తం కట్నం తీసుకోవడం కాదు. అది మాత్రం తీసుకుంటాను, కానీ దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తంలో కులం లేదు, నాకు నా కులపోడే కావాలి. దేవుని చిత్తంలో ఒక పురుషుడు పురుషుడిని పెళ్లి చేసుకోకూడదు, ఒక పురుషుడు స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. నేను ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంటాను, దేవాన్ని చిత్తం చెప్పంటే అది కుదరదు. మన కర్మ ఏంటంటే ఈరోజు ఇది కూడా చెప్పాల్సి వస్తా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా, మన దేశంలో పురుషుడు పురుషుడిని పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథము దానికి ఒప్పుకోదు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకం, సహజత్వానికి వ్యతిరేకం. కాబట్టి దేవుని నియమాలు బైబిల్లో ఉన్నవి చీకటికి వెలుగుకు సంబంధం లేదు. ఒక విశ్వాసినే వివాహం ఆడాలి. ఒక అవిశ్వాసిని వివాహం ఆడితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు పైన ఉన్నావమ్మా, దీనిపైన ఉన్నావు, నువ్వు కింద ఉన్నావు, నువ్వు దారం వేసావు తాడు, నువ్వు ఆమెను లాగడం ఈజీనా, నువ్వు ఈమెను లాగడం ఈజీనా? కిందున్నోళ్ళు పైనున్నోళ్ళని. పెండిలో కూడా ఇదే జరుగుతుంది. ఆత్మీయంగా నువ్వు ఎక్కడున్నావు? ప్రభువుని తెలుసుకొని వారు ఆత్మీయంగా ఎక్కడున్నారు? నువ్వు వాళ్ళను గుంజడం ఈజీనా, వాళ్ళు నిన్ను గుంజడం ఈజీనా? దీన్నే ఏమంటారంటే, నేను ప్రార్థనతో నా భర్తను జయిస్తాను. వద్దమ్మా, అంత సీన్ లేదు, వద్దమ్మా. ముందు పెళ్లిని జయించు, తర్వాత భర్తను జయిద్దులే. ముందు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. నా ప్రార్థనతో విశ్వాసినే చేసుకుంటానని చెప్పు. ఓకేనా? అలాగే అన్నా మిస్ అయిపోతుందన్నా, ఏం లేదన్నా, నేను పెళ్లి కోసం ఎట్లయినా సరే బాప్తిసం ఇప్పిస్తా అన్నా. ఎవడికి కావాలనైనా నీ బాప్తిసము? చీకటికి వెలుగుకు సంబంధం లేదు. అవి రెండు కలిసి ఒక చోట ఉండలేవు. ఒకవేళ చేసుకున్నా మీరు భవిష్యత్తులో మీ ఐడియాలజీస్ డిఫరెంట్ కాబట్టి పిల్లల విషయంలో, పరిచర్య విషయంలో, ఆత్మీయ ఉన్నతి విషయంలో భయంకరమైనటువంటి స్ట్రగుల్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకొని దేవుడు నాకు ఇలా రాశాడు అని కళ్ళబొల్లి మాటలు చెప్పకండి. దేవుడు ఏమి రాయడు, మీరు రాసుకొని దేవుని పేరు చెప్పకండి. ఓకేనా? అటువంటి ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. సో దేవుని చిత్తము తెలుసుకోవటం, బైబిల్ నియమాలను అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు పర్టికులర్ సిచ్యువేషన్స్లో పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, స్నేహితుల ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా మీకు తెలియజేస్తాడు. ఇది పాసిబుల్. కౌన్సిలింగ్ పాసిబుల్, సంఘ పెద్దల ప్రార్థన పాసిబుల్. వీటన్నిటి ద్వారా దేవుని చిత్తాన్ని కనుగొనే అవకాశం ఉంది. టైం అయిపోయినట్లుంది కదా. అన్ని జనులు విగ్రహాలను పూజిస్తున్నారు కదా, మరి వారి కోరికలు అక్కరు ఎలా తీర్చబడుతున్నాయి? కోరికలు ఎవరికైనా, కానీ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒకటి నాకు ఫలానా అంతేకాని ప్రతి సిచ్యువేషన్లో కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు కూర్చొని క్యాల్కులేషన్ చేసి నీకు ఎస్ నో చెప్పి అడ్వానీని రిచ్ గాను మనల్ని పూర్గాను పెట్టాడు అని అనుకుంటే కుదరదు. అలా పని చేసిన వాడు ఆ పనికి పాత్రుడు జీతానికి, అదొక నియమం. నువ్వు విత్తితే కోస్తావు, అదొక నియమం. సో నియమానుసారంగా లోకమును జరిగిపోతూ ఉంటుంది. ఓకే, స్కూల్స్లో రామాయణం మరియు రామదాసుల గురించి చెప్తారు, ఎగ్జామ్స్లో కూడా ఇస్తారు. ఎందుకు వీరికి ఇంత ప్రాధాన్యత చూపిస్తారు? ఎందుకు అనంటే, మన దేశంలో విద్య గురించి నిర్ణయించే వారిలో నువ్వు నేను లేం. కాబట్టి మనం ఏం కావాలి? మనకు ఎలిమెంటరీ స్కూల్లో 5,000 ఇచ్చే ఉద్యోగం అయితే చాలు.
మనం అక్కడే ఆగిపోతాం. ఎలిమెంటరీ స్కూల్లో ఏం బోధించాలి అని ఎవరు నిర్ణయిస్తారు? వాళ్ళు నిర్ణయిస్తారు. ఎందుకు? వాడు ఐఏఎస్ అయి ఉంటాడు, వాడు ఐపీఎస్ అయి ఉంటాడు, వాడు స్టేట్ సెక్రటరీ అయి ఉంటాడు, వాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉంటాడు. మనం ఇవన్నీ చేయం. ఎందుకు? నేను భక్తుణ్ణి హై, సంకలో బైబిల్ పెట్టుకుని సువార్త చెప్తాను హై. అట్టే ఉండండి. ఇంకా ఛాలెంజ్ తీసుకుంటే ఈ దేశంలో ఎవరు ఎప్పుడు ఏ చదువు చదవాలి టైం లేదు. ఇంకా ఎన్ని ఇంటికి తీసుకుపోవడమే. ఎవరు ఎప్పుడు ఏ చదువు చదవాలి అని నిర్ణయించాల్సింది ఎవరు? నువ్వు, నేను నిర్ణయించాలి. ఈ దేశంలో అసలు విద్యా బోధన మొదలుపెట్టిందే క్రైస్తవ సంఘం. మొట్టమొదటి స్కూల్ కట్టింది మనం, మొట్టమొదటి యూనివర్సిటీ కట్టింది మనం, మొట్టమొదటి కాలేజ్ కట్టింది మనం, మొట్టమొదటి స్త్రీలకు సపరేట్గా కట్టింది మనం, జనానా అనేటటువంటి విద్యా సంస్థలు కట్టింది మనం, మొట్టమొదటి ఐటీఐ మంది, మొట్టమొదటి మెడికల్ కాలేజ్ మంది, మొట్టమొదటి లా కాలేజ్ మంది. ఇలా చూసుకుంటూ పోతే ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కటి మొట్టమొదటి చేసింది మనమే. కానీ ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళు రామాయణం చెప్తున్నారు హై, నేను ఏం చేయాలా హై. ఎందుకు మనం ఇలా ఉన్నాము అనంటే, మనము దేవుని రాజ్యాన్ని మతం వరకే, కేవలం మతం వరకే సంకుచితం చేసేసాం. దేవుని రాజ్యం అంటే ఏంటంటే, ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, పరలోకం పోతావు, అంతవరకే. మిగిలిందల్లా ఏంది? గుడ్డిలో దాన్ని ఏమంటారు, గుంపులో గోయిందా. నేను ఒకడిని అందరిలో. మనల్ని ప్రభువు తలలుగా చేశాడు, మనల్ని ప్రభు లోకమునకు వెలుగుగా చేశాడు, మనల్ని ఈ భూమికి ఉప్పుగా చేశాడు. మనము నిర్ణయించాలి చదువు గురించి, మనము నిర్ణయించాలి. ఇప్పుడు మా అమ్మాయికి పోయిన సంవత్సరం రామాయణం చెప్పారు. రామాయణం స్కూల్లో అనమాట. పుస్తకం తీసుకొచ్చింది. పాప ఏ జరా సంజావ్ అనింది. ఏందమ్మా ఇది అని అంటే, రామాయణం హై అనింది. అమ్మ రామాయణం చెప్తున్నారా నీకు? సరే. వాళ్ళు ఏమనుకున్నారు? రామాయణం చెప్పడం ద్వారా సాంస్కృతికంగా పిల్లల మనసులో మత మార్పిడి, అంటే స్థానిక మతానికి ఉన్నటువంటి విలువలు వేద్దాం అని వాళ్ళు అనుకున్నారు. నేనేమనుకున్నాను? వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ దిస్ ఈజ్ అని. వాళ్ళు ఎంత చెప్పారో అంతనే చెప్పాలా. రామాయణం మొత్తం చెప్పాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంతా అయిపోయినాక నా బిడ్డ అడిగింది, అదేంది కోత ఎట్లా మాట్లాడుతుంది, నీకు అర్థమైపోయింది కదా చాలన్నాను. అర్థమైందా? అదేంది ఈయన దేవుడు ఎట్లయితాడు అనింది. ఇంకా నీకు అర్థమైంది కదా, ఇంకా చదువుకో, ఎంత చదువుకుంటావో. మనం భయపడక్కర్లేదు. ఎందుకు అనంటే, వాళ్ళు ఎంత సిలబస్లో రామాయణ మహాభారతాలు పెట్టినా మనము కనుక స్టాండ్ తీసుకుని సంపూర్ణంగా చెప్తే, దాన్ని ఉన్నది ఉన్నట్టు చెబితే, అందులోనే మనం మన ప్రభువుని ఘనపరచచ్చు. అందులో చూపించి మన బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఘనత, దేవునికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పచ్చు. వాళ్ళకు ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అంటే, మత మార్పిడి చేయటం కోసం. ఓకే, మన పిల్లల మనసుల్లో క్రైస్తవేతర భావజాలం జొప్పించటం కోసం. చోటా భీమ్ మీ పిల్లల్లో ఎంతమంది చూస్తారు? చేయొద్దండి. 1, 2, 3, 4. చోటా భీమ్ 5, 6, 7. చోటా భీమ్ ఎందుకు చేశారు అని అంటే, మత మార్పిడి చేయడం కోసం చేశారు. బేసిక్గా ఈ భీమ్ అనేవాడు ఏం చేస్తాడు అని అంటే, వెళ్తాడు, ఒక లడ్డు తింటాడు, గిరగిర తిప్పుతాడు, కొడతాడు కిందికి. కొట్టంగానే వాడు హనుమాన్ అయిపోతాడు. మళ్ళా వాడికి వచ్చేప్పటికి రామునిలాగా అయిపోతాడు, వచ్చేప్పటికి కృష్ణ అయిపోతాడు. ఇవన్నీ ఎందుకు అనంటే, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఐకాన్స్కు మీ పిల్లల మనసుల్లో జొప్పిస్తున్నారు. వాళ్ళు న్యాచురల్గా హిందువులు అయిపోతారు. అందుకు సో మీడియా యొక్క ఉపయోగం అలా ఉంటుంది. జాగ్రత్త పడితే మీ పిల్లలకు సత్యం చెప్పగలుగుతారు, లేకపోతే చోటా భీమ్ చెప్తారు. బాప్తిసం పొందక ముందు ఏదైనా పాపం చేస్తే దానికి కూడా లెక్క ఉంటుందా? పొందిన తర్వాత చేస్తే కూడా లెక్క ఉంటుంది. పొందక ముందు వాటికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, లేకపోతే బైబిల్ ఏమంటుంది అని అంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి అని అంటే, మీ పాపములన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు
నరకము అనే ప్రాయశ్చిత్తం, నరకము అనే పర్యవసానం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ చిట్టాను కొట్టి పారేశాడు. కానీ పర్యవసానం ఇక్కడ మాత్రం అనుభవించాల్సిందే. ఉదాహరణకు వ్యభిచారంలో తిరిగి తిరిగి ఎయిడ్స్ తెచ్చుకుంటే వెళ్ళి బాప్తిసం మునిగినంత మాత్రాన ఎయిడ్స్ పోదు, అలాగే ఉంటుంది. ఎందుకంటే పాపం వలన వచ్చిన పర్యవసానం అది. అర్థమవుతుంది కదా? కాబట్టి బాప్తిసమునకు ముందున్నటువంటి స్వభావము కంటిన్యూ అవుతుంది బాప్తిసం తర్వాత కూడా. యాక్చువల్గా బాప్తిసానికి దీనికి కూడా లింక్ లేదు. బాప్తిసం కంటే ముందు జరిగినటువంటి మారు మనస్సు అనుభవంతో మాట్లాడుతున్నాను. ఆ మారు మనస్సు అనుభవం తర్వాత కూడా రెండు స్వభావాలను మనం తీసుకొని తిరుగుతాం. సో తీర్పు అన్నది మనం ప్రభువును అంగీకరించిన తర్వాత కేవలము నరకమా పరలోకమా అన్నది కాదు. దేవుని రాజ్యములో ఎంత ప్రాతినిధ్యం ఇస్తాడు, ఎంత బాధ్యతనిస్తాడు, ఎంత నిన్ను ఆయన వాడుకోగలుగుతాడు అన్న వాటిపైన తీర్పు జరుగుతుంది. బైబిల్ చదివేటప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి మనం మాట్లాడేసుకున్నాం దీని గురించి. ఇడ్లీ, దోశ వగేరా వగేరా. మనిషి మరణించిన వెంటనే నేరుగా తీర్పులోనికి వెళ్తాడా లేదా? దీనికి రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. రెండిట్లో ఏది తీసుకున్నా ఇబ్బంది లేదు. మనిషి చనిపోయిన తర్వాత పరదైసు అన్న ప్రాంతానికి వెళ్తాడు. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. చెక్ అన్న ఒక స్కాలర్స్కి ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఇంకొక అభిప్రాయం ఏంటి అని అంటే, అలా ఏం లేదు, చెరగా ప్రభు అయిన యేసు పట్టుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఇక డైరెక్ట్గా యేసు సన్నిధికే వెళ్ళిపోతాం, మనకు పరదైసు ఉండదు అన్నటువంటిది ఇంకొక అభిప్రాయం. రెండిట్లో ఏది జరిగినా కానీ మనకి ఇబ్బంది లేదు. క్రైస్తవ దృక్పథంలో మార్పు ఏమీ ఉండదు. మనిషికి, విశ్వాసికి తీర్పుగా, విశ్వాసికి దేవుని రాజ్యమును గురించిన ప్రాతినిధ్యంలో తీర్పు, అవిశ్వాసికి దేవుని రాజ్యము కాకుండా దేవుడు లేని ప్రదేశమైన నరకములోనికి వెళ్ళే తీర్పు అన్నది జరుగుతుంది. హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్. దేవుని శోధనలను అండ్ సాతాను శోధనలను తెలుసుకోవడం ఎలా, వాటిని జయించడం ఎలా. దేవుడు ఎప్పుడు శోధించడు. వింటున్నారా? దేవుడు శోధించడు ఎవరిని. దేవుడు పరీక్ష చేస్తాడు, పరీక్షిస్తాడు. శోధించటం అనంటే నిన్ను ప్రలోభ పెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా పరీక్ష పెడతాడు. పరీక్షలో జయించాలి అనంటే చెక్ చెక్ పరీక్షలో జయించాలి. ఇప్పుడు మీరు 10th క్లాస్ పరీక్ష రాస్తున్నారు. 10th క్లాస్ పరీక్ష రాయాలంటే ఏం చదవాలి? అదే ఏం చదవాలి? ఏం అర్థం కాల? సబ్జెక్టులు చదవాలనా? ఏది 7వ తరగతివా? 10th సిలబసే చదవాలి కదా. సో మనకు వచ్చిన పరీక్షను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనం ఏ స్థాయిలో ఉన్నాం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? మీకు యంగ్ పీపుల్కి డబ్బు అనేటటువంటి దానిపైన ఎక్కువ ధ్యాస ఉండదు కాబట్టి అందులో మీకు పరీక్షలు రావు. యంగ్ పీపుల్కి శారీరక ప్లెజర్ అన్న దాని మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది కాబట్టి దాంట్లోనే పరీక్షలు వస్తాయి. దాన్ని జయించాలి అంటే ఏ సిలబస్ చదవాలి? శరీరం ఎలా జయించాలి, నేత్రాశని ఎలా జయించాలి అన్న సిలబస్ చదవాలి. దాన్ని అలా మనము మెట్టుకు ఒకదాని తర్వాత ఒకటి జయిస్తూ వెళ్ళాలి. ఒక్కసారి జయించినంత మాత్రాన మనకు మళ్ళీ ఆ పరీక్ష రాదు అని అనుకోకూడదు. మాటికి అలాంటి పరీక్షలు వస్తాయి. అయితే సాతాను ప్రలోభ పెడతాడు. సాతాను పరిశోధన కాదు, శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు అంటే, నీలో నెగిటివిటీని తీసుకొని వస్తాడు.
నువ్వు ఇది చెయ్యలేవు అని చెప్తాడు. నీ చేతనైతే దేవునికి వ్యతిరేకంగా చేసి చూడు అని చెప్తాడు. నీ చేతనైతే దేవుణ్ణి ఒకసారి శపించి చూడు అని చెప్తాడు. ఇలా దేవునిపై ఆధారపడకుండా పక్కకు వచ్చే విధంగా నేను ప్రోత్సహిస్తాడు. దేవుడు ఎప్పుడైనా దేవునికి దగ్గరగా ఉండే విధంగా, దేవునికి దగ్గరగా ఎదిగే విధంగా పరీక్ష పెడతాడు. ఇది సాతాను పెట్టేటటువంటి ప్రలోభానికి దేవుడు తెచ్చేటటువంటి పరీక్షకు ఉన్న తేడా. నేను దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. ఎలా